హాయ్ అండి, వెల్కమ్ టు ఎమ్మీ టమ్మీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం వాక్కాయ పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వాక్కాయల సీజన్ అయితే వచ్చేసిందండి. ఇదైతే సీజనల్ ఫ్రూట్. ఫ్రెండ్స్, వాక్కాయలను అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ కడిగిన వాక్కాయలను అయితే నీట్గా హాఫ్కి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే సీడ్స్ ఉంటాయండి. అవి వీడియోలో చూపించిన విధంగా సీడ్స్ అయితే నీట్గా సపరేట్ చేసేసుకోవాలండి, లేదంటే ఒగరుగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వాక్కాయ పప్పు చేయటానికైతే మనం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నామండి. కందిపప్పు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి వాష్ చేసుకున్న కందిపప్పులో అయితే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేయాలండి. తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత కుక్కర్ మూత తీసేసి దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుని నీట్గా మెదుపుకోవాలండి, మెత్తగా అయ్యేంత వరకు. పప్పు పాట అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే తాలింపు వేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తాలింపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా నూనె పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కరివేపాకు వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, తాలింపు వేగంగానే తీసుకెళ్ళి అయితే పప్పులో వేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవట్లేదండి. వాక్కాయ పప్పు అయితే రెడీ.